హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పురుషద్వేషిణి. పూర్వము విజయుడనే రాజుకు రత్నావళి అనే కుమార్తె ఉండేది. ఆమె చాలా చిన్నపిల్లగా ఉండగా ఆమె దాది రోజు ఒక కథ చెప్పేది. ఆ కథ ఏమంటే, అనగనగా ఒక అరణ్యంలో ఒక అడవి పావురాల జంట ఉండేది. లేక లేక వాటికి 4 పిల్లలు పుట్టాయి. ఒకనాడు అరణ్యంలో కార్చిచ్చు బయలుదేరి ఇంకా ఎగరలేని స్థితిలో ఉన్న ఆ పిల్లలను దహించి వేసింది. ఇది చూసి ఆడపావురం చాలా దుఃఖించింది. నా పిల్లలు పోయాక నేను మాత్రం బ్రతకడం దేనికి? ఆ మంటల్లోనే పడి ఆత్మహత్య చేసుకుంటాను అన్నది. మగపావురము తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బయలుదేరింది. కానీ సగం దారిలో మగపావురము, మనం ఆత్మహత్య చేసుకోవద్దు, మనం ఉంటే ఇంకా పిల్లలు కలగవచ్చు, మనమే పోతే ఇంకా ఏముంది అన్నది. ఛీ, నీకు పిల్లలు పోయిన విచారమే లేదు, నేను నీ మాట వినను అంటూ ఆడపావురము ఒంటరిగా వెళ్ళి మంటల్లో పడి చచ్చిపోయింది. లోకంలో ఎవరినైనా నమ్మవచ్చును కానీ మగవాళ్ళని నమ్మకూడదు. ఈ కథ విని రాజకుమార్తె దాదిని, చచ్చిపోయిన ఆడపావురం ఏమైంది అని అడిగేది. దాది నవ్వుతూ, ఆ పావురమే మా రాజుగారి కడుపుని ఇలా పుట్టింది అని రాజకుమార్తెను ముద్దులాడేది. కొద్ది కాలానికి ఆ దాది చనిపోయింది. కానీ రాజకుమార్తె దాది చెప్పిన అడవి పావురాల కథ, మగవారిని నమ్మరాదనే నీతి మాత్రం మర్చిపోలేదు. రత్నావళి ఒకనాడు తండ్రితో, నాన్న, నా కోసం తోటలో ప్రత్యేకంగా ఒక బంగళా కట్టించు, అందులో నేను నా చెలికత్తెలు మాత్రం ఉంటాం, అటుకేసి మగపురుగులెవరూ రాకుండా కట్టుదిట్టం చేయించు అని అడిగింది. అదేంటమ్మా, నేడో రేపో నీకు పెళ్లి ప్రయత్నం చేద్దామనుకుంటున్నానే అన్నాడు తండ్రి. ఈ జన్మలో కాదు గదా, 1000 జన్మలెత్తినా నేను పెళ్లాడేది కల్లా అని చెప్పింది రత్నావళి. కొంతకాలం గడిచింది. దూరదేశం నుంచి ఒక రాజు కొడుకు, మంత్రి కొడుకు వచ్చారు. రత్నావళి ఉండే బంగళా చుట్టూ ఉన్న తోటను చూసి అక్కడ కాసేపు అందులో విశ్రాంతి తీసుకొని ముందుకు పోదామని ఆ తోటలోనికి ప్రవేశించారు. వారు తోటలోకి అడుగుపెట్టిన క్షణంలోనే, పొండి పొండి, ఇక్కడ పురుషులు అడుగుపెట్టరాదు, మీరు పరదేశీలాగా ఉన్నారు, ఇది మా రాజకుమార్తె రత్నావళిదేవి బంగళా, ఇక్కడ పోతుటీగ వచ్చినా మా రాజుగారు తీవ్రంగా దండిస్తారు అంటూ ఒక దాసీది అరుచుకుంటూ అక్కడికి వచ్చింది. మేమేం మీ రత్నావళిని ఎత్తుకుపోతామా అన్నాడు రాజకుమారుడు. మా దేవిగారికి పురుషుల పొడగూడా గిట్టదు, తెలిసిందా, వేగిరం వేయించేయండి అన్నది దాసిది. ఇద్దరూ తోట నుంచి బయటికి వచ్చేశారు. మిత్రమా, ఈ పురుషద్వేషిణిని పెళ్లాడి తీరాలని నా అంతరాత్మ చెబుతున్నది, ఏమిటి సాధనం అన్నాడు రాజకుమారుడు. అసలామె ఎంత అనాకారి మనిషో, నేను విచారించి చూస్తాలే అన్నాడు మంత్రికుమారుడు. ఇద్దరూ నేరుగా నగరానికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ ఇంట బస ఏర్పరచుకున్నారు. అవ్వా, మీ రాజుగారి కూతురికి పురుషులంటే ద్వేషమంట గదా, కురూపి కాదు గదా అన్నాడు మంత్రికుమారుడు. మా రత్నావళికేం బాబు, చక్కని చుక్క కాదు అన్నది పెద్దమ్మ. అయితే ఈ పురుషద్వేషానికి కారణము అని అడిగాడు మంత్రికుమారుడు. ఈ సంగతి మళ్ళీ ఎక్కడ అనకండి బాబు, పరమరహస్యం. రత్నావళి కిందటి జన్మలో ఆడపావురం, పెట్టక పిల్లల్ని పెడితే అగ్నిదేవుడు పొట్టన పెట్టుకున్నాడు. ఆడపావురము మగపావురము కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాయి. ఆఖరి క్షణంలో మగపావురము ఏటో తప్పించుకొని పారిపోయిందట. ఆడపావురము మంటల్లో పడి చనిపోయి మా రాజుగారి కడుపున పుట్టింది అన్నది పేదరాశి పెద్దమ్మ. ఈ రహస్యం ఎవరు కనిపెట్టారవ్వా అని అడిగాడు మంత్రి కొడుకు. అయ్యో నాయన, రత్నావళికి పూర్వజన్మ జ్ఞానం ఉన్నది అన్నది అవ్వ. ఓహో అలాగా అంటూ మంత్రి కుమారుడు కర్తవ్యం ఆలోచించాడు. మర్నాడు తెల్లవారుతూనే రాజు కొడుకు, మంత్రి కొడుకు పేదరాశి పెద్దమ్మ దగ్గర సెలవు పుచ్చుకొని బయలుదేరారు. వారు ఊరి బయట దాకా వెళ్ళి అక్కడ వేషాలు మార్చుకొని రాజుగారి ఆస్థానానికి నేరుగా వెళ్లారు. మీరెవరు, ఏ దేశం వారు అని రాజు మామూలు ప్రశ్నలు వేశాడు. మహారాజా, మాది నేపాళం, వీరు నా గురువుగారు, ఇంద్రజాలంలో ప్రపంచంలో వీరికి సాటి ఎవరూ లేరు, వీరు జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన వగైరా విద్యలన్నీ చూపిస్తారు.
ఎడారిలో మహారణ్యాలు పుట్టిస్తారు. ఎండిపోయిన చెట్ల మీద పళ్ళు పండిస్తారు. తమరు మెచ్చి తగిన బహుమానం ఇవ్వాలి అన్నాడు మంత్రి కుమారుడు. మంచిది, ఈ ప్రదర్శనాన్ని తోట బంగళా వద్ద ఏర్పాటు చేస్తాం. మా అమ్మాయి కూడా చూస్తుంది అన్నాడు రాజు. మంత్రి కుమారుడు ఆందోళన అభినయిస్తూ, మహారాజా వద్దు, మా గురువుగారు స్త్రీ ద్వేషి, ఆడవారిని చూడరు. మీ బహుమానం లేకపోయినా పోనీ, వ్రతభంగం కావడానికి ఎంతమాత్రం వీలులేదు అన్నాడు. ఓహో అలాగా, పోనీ స్త్రీజనం రహస్యంగా కూర్చునైనా ప్రదర్శనం చూడవచ్చునా అన్నాడు రాజు. వారు కనిపించరాదు, వారి గొంతు వినిపించరాదు అన్నాడు మంత్రి కుమారుడు. ఆ ప్రకారమే ఏర్పాట్లు జరిగాయి. తోట బంగళా ఆవరణలో స్త్రీలకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసి స్త్రీలు కనిపించకుండా తెరలు కట్టారు. ఇంద్రజాలం ప్రారంభించడానికి ముందు రాజు కొడుకు లేచి ఇలా చెప్పసాగాడు. నా విద్యలను స్త్రీలు సరిగ్గా చూడలేకపోతే ఏలిన వారు నన్ను మన్నించాలి. నాకు గల స్త్రీ ద్వేషానికి కారణం చెబుతాను. నాకు పూర్వజన్మ జ్ఞాపకం ఉన్నది. నేను క్రిందటి జన్మలో ఒక అడవి పావురాన్ని. నేను నా భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మాకు లేక పిల్లలు కలిగితే అగ్నిదేవుడు వాటిని పొట్టన పెట్టుకున్నాడు. నేను నా భార్య ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం. ఆఖరి క్షణంలో నా భార్య ఎటో వెళ్ళిపోయింది. నేను మాత్రము స్త్రీలను ఏ జన్మలోనూ నమ్మరాదనుకుంటూ అగ్నిలో పడి ప్రాణాలర్పించి ఆ పుణ్యం ఫలితంగా ఈ జన్మలో ఇంద్రజాల విద్యతో పుట్టాను. జన్మ జన్మలకు నా భార్యకు వివాహం ఉండదు. ఇదే ఆమెకు నా శాపం. నేను కూడా స్త్రీని ద్వేషిస్తాను. ఇదంతా వింటున్న రత్నావళి తెర తోసుకొని ముందుకు వచ్చి, అబద్ధం, పచ్చి అబద్ధం. సంతాన శోకంతో మరణించింది నేను. నువ్వే ఎటో ఎగిరిపోయావు అన్నది. నేనా? నేను మరుక్షణమే మంటల్లో పడిపోయాను. నన్ను మోసగించింది నువ్వే అన్నాడు రాజకుమారుడు. మనం బతుకుంటే మళ్ళీ పిల్లలు పుడతారన్నావు. నువ్వే మోసగాడివి అన్నది రాజుకూతురు. నీ దీక్ష పరీక్షించడానికి అలా అన్నాను గాని భగవంతుడికి పిల్లలను ఇవ్వాలని ఉంటే కలిగిన పిల్లల్ని మంటల పాలెందుకు చేస్తాడు? నువ్వే మోసగత్తెవు. నేనా మాట అనగానే నీవు మరొక దిక్కుగా పారిపోయి ప్రాణం రక్షించుకున్నావు అన్నాడు రాజు కొడుకు కోపం నటిస్తూ. అయిందేదో అయిపోయింది గురు. మీరు మీ భార్యను క్షమించి ఏలుకోండి. మిమ్మల్ని ఆ పరమేశ్వరుడే కలిపాడని మేమంతా అనుకుంటున్నాం అన్నాడు మంత్రి కుమారుడు. రాజకుమారుడు ప్రసన్నుడై రత్నావళిని సమీపించి, నేను నీకు అన్యాయం చేసి ఉంటే క్షమించు. నువ్వు మంటలలో దూకలేదనుకున్నాను అన్నాడు. నేనే పాపిష్టిదాన్ని. నన్ను చావనిచ్చి మీరు తప్పించుకుపోయారనుకున్నాను. నన్నే మీరు క్షమించాలి అన్నది రత్నావళి. చివరకు రాజకుమారుడు చేసిన ఇంద్రజాలము రత్నావళి యొక్క స్త్రీద్వేషాన్ని పోగొట్టడమే. ఇందుకు బహుమానంగా రాజు అతడికి రత్నావళినిచ్చి శుభముహూర్తాన ఘనంగా పెళ్లి చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు పండితుడు ఆవు. ఒక గ్రామంలో ఒక పేద పండితుడు ఉండేవాడు. ఆయనకు పాండిత్యమైతే ఉంది గాని లోక జ్ఞానం బహు తక్కువ. ఒకనాడు పొరుగువారెవరో ఈ పండితుడిని పిలిచి ఒక గోవును ఆయనకు దానంగా ఇచ్చారు. ఇంతకాలానికి తనకు పాడి దొరికింది కదా అని సంతోషిస్తూ పండితుడు ఆవు మెడకు పలుపు గట్టి దాని చివర పట్టుకొని తన గ్రామానికి ప్రయాణమైనాడు. మధ్యదారిలో ఒక అడవి ఉంది. నిర్జనమైన అడవి మార్గాన ఆవును వెంట పెట్టుకుని పోయే పండితుణ్ణి ఒక పొదచాటు నుంచి ఇద్దరు దొంగలు చూశారు. ఇతడెవరో అమాయక బ్రాహ్మణుడిలా ఉన్నాడు. చుట్టుపక్కల ఎక్కడా జనసంచారం లేదు. నేను చెప్పినట్లు చేస్తివా, మనం ఆ ఆవును కాజేయవచ్చును అన్నాడు పెద్ద దొంగ. రెండోవాడు సరేనన్నాడు. ఇద్దరు దొంగలు చప్పుడు చేయకుండా వెనక నుంచి ఆవును సమీపించారు. పెద్ద దొంగ ఆవు మెడలోని పలుపు ఊడదీసి తన మెడలో వేసుకుని నడవసాగాడు. రెండో దొంగ ఇదే మంచి సమయం అనుకొని ఆ ఆవుని చప్పుడు కాకుండా అక్కడి నుంచి వెనక్కి తోలుకొని వెళ్ళిపోయాడు. తన అనుచరుడు చూపు మేర దాటగానే మెడకు పలుపు వేసుకున్న దొంగ పలుపును గుంజసాగాడు. ఆవు ఇలా చేస్తున్నదేమిటా అని పండితుడు వెనక్కి తిరిగి ఆవుకి బదులు మనిషిని చూసి నిర్ఘాంతపోయి నిలిచిపోయాడు. దొంగ ఆయనకు నమస్కారం చేసి, స్వామి, తమ వల్ల నాకు శాప విమోచనమైంది. నన్ను మళ్ళీ మనిషిని చేశారు.
తమ రుణం ఏ విధంగా తీర్చుకోగలను అన్నాడు. నీ శాపం ఏంటి, తీరటమేమిటి అని అడిగాడు పండితుడు. స్వామి, నాకు తండ్రి చిన్నతనంలోనే పోయాడు. నా తల్లి నన్ను ఎంతో శ్రమపడి పెంచింది. కానీ నేను ఆకతాయినైపోయి అల్లరి చిల్లరిగా తిరుగుతూ తాగుడు జూదము నేర్చి నా తల్లిని చాలా ఉసురు పెట్టాను. అది చూసి నా తల్లి, ఓరి, నువ్వు పశువువైపోయి అందరి చేత దెబ్బలు తిను, అప్పుడు గాని నీకు బుద్ధి రాదు అన్నది. నేను ఆమె కాళ్ళ వేళ్ల పడగా ఆవిడ నా యందు దయ ఉంచి, ఓరి, నిన్ను పండితుడు ఎవరైనా దానం పట్టినప్పుడు శాప విముక్తి అవుతుంది అని అనుగ్రహించింది. తమరు పండితులు కాబోలు, అందుచేత నన్ను తమరు దానం పట్టగానే మళ్ళీ మనిషినయ్యాను అన్నాడు దొంగ. ఈ కథ విని పండితుడు చాలా సంతోషించాడు. నాయనా, నాకు గోవు లేకపోతే మానే, నీకు ఘోరమైన శాపం తొలగిపోయింది. అంతే చాలు, వెళ్ళిరా, ఇకనైనా నీ తల్లి మాట జవదాటక బుద్ధిగా బతుకు అన్నాడు ఆయన దొంగతో. దొంగ పండితుడికి నమస్కారం చేసి ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు. తర్వాత దొంగలు ఆ ఆవును గోదానం చేసిన వారింటికే తీసుకుని పోయి, అయ్యా, మా యజమాని ఈ ఆవుని ఎక్కడన్నా అమ్మిరమ్మన్నాడు. ఆయనకు డబ్బు అవసరంగా ఉన్నదట. దయ ఉంచి మీరే ఏదో ఒక ధరకు తీసుకోండి అన్నారు. పండితుడికి డబ్బు అవసరం పడిందని అనుకుని ఆ గృహస్థుడు తాను దానమిచ్చిన ఆవును తిరిగి మంచి ధర ఇచ్చి దొంగల వద్ద కొనుక్కున్నాడు. దొంగలు గృహస్థుడు ఇచ్చిన డబ్బు తీసుకొని తమ దారిన తాము పోయారు. ఈ లోపల పండితుడు తనకు జరిగిన విచిత్రమైన అనుభవము ఊరిలో వారందరికీ విడ్డూరంగా చెప్పాడు. అది విన్న వారందరూ తమలో తాము నవ్వుకున్నారు. ఆయననెవరో మోసం చేశారని అందరికీ తెలిసిపోయింది. క్రమంగా ఈ వార్త పొరుగురికి కూడా పాకింది. మొదట పండితుడికి గోవును దానం చేసిన గృహస్థుడు పండితుడికి మళ్ళీ కబురు పంపాడు. పండితుడు వచ్చాడు. తమకు దానం చేసిన ఆవు తప్పించుకుని మా ఇంటికి మళ్ళీ వచ్చేసింది. దానమిచ్చిన దాన్ని ఇంట కట్టేసుకోవటం భావ్యం కాదు. మీ ఆవును మీరు తోలుకొని పొండి అంటూ గృహస్థుడు పండితుణ్ణి పశువుల శాలకు తీసుకుని పోయాడు. అదే ఆవు మళ్ళా కళ్ళబడేసరికి పండితుడికి ఆశ్చర్యము కోపము వచ్చాయి. ఓరి బడవా, మళ్ళీ తాగుడు జూదము సాగించావా? పెద్దవాణ్ణి నేను చెప్పినందుకైనా మంచిగా ఉండనక్కర్లేదా? నీ వంటి పాపిని నేను మళ్ళీ దానం పట్టి శాప విమోచనం చేస్తాననుకుంటున్నావా? నీ కర్మ నువ్వే అనుభవించు అంటూ పండితుడు గృహస్థుడు ఎంత బ్రతిమలాడుతున్నా వినిపించుకోకుండా ఇంటి దారి పట్టాడు. మరొక కథ. ఈ జాతక కథ పేరు కపటయోగి. పూర్వము కురురాజ్యంలో పాంచాల నగరానికి రేణుకుడు ప్రభువుగా ఉండేవాడు. ఆ కాలంలో హిమాలయ పర్వతాల్లో 500 మంది సాధువులకు గురువైన మహారక్షితుడు అనే తపస్వి ఉండేవాడు. ఒకప్పుడు మహారక్షితుడు శిష్యవర్గాన్ని వెంటబెట్టుకొని దేశ సంచారం చేస్తూ పాంచాల నగరం చేరుకున్నాడు. తన రాజ్యంలోకి ఇంతమంది సాధువులు గల బృందం వచ్చినట్లు విని రాజు చాలా సంతోషించాడు. వారందరికీ అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఉచితాసనాలిచ్చి గొప్పగా సత్కరించాడు. ఉద్యానవనంలో వారికి సమస్త సదుపాయాలతోనూ వసతులేర్పరిచి మీ ఇష్టం వచ్చినంతకాలం ఇక్కడ ఉండండి అని స్వయంగా కోరాడు. వర్ష ఋతువు గడిచే వరకు మహారక్షితుడు శిష్యగణము అక్కడనే కాలక్షేపం చేసి రాజు వద్ద సెలవు పుచ్చుకొని మళ్ళీ హిమాలయాలకు బయలుదేరారు. దారి మధ్యలో వారు విశ్రాంతి కోసము ఒక చెట్టు నీడను కూర్చొని రాజు వల్ల తాము పొందిన సహాయం సంగతి చెప్పుకోసాగారు. ఆ ప్రసంగంలో రాజుకు సంతాన ప్రాప్తి ఉన్నదా లేదా అనే సమస్య వచ్చింది. శిష్యగణంలో ఉండే జ్యోతిష ప్రవీణులు చర్చలు జరిపారు. చివరకు గురువైన మహారక్షితుడు రేణుకునికి దైవాంశ సంభూతుడైన ఒక చక్కటి కుమారుడు కలుగుతాడు అని తన అభిప్రాయం వెల్లడించాడు. ఆయన వాక్శుద్ధి కలవాడని అందరికీ తెలుసును. అందుచేత రాజుకు మేలు కలగబోతున్నదని అనుకున్నారు. అయితే ఈ చర్చ ముగియగానే శిష్యులలో ఒకడికి దుర్బుద్ధి పుట్టింది. వాడు ఒంట్లో జబ్బుగా ఉన్నట్లు నటించి, మీరు సాగుతూ ఉండండి, నేను వెనక నుంచి వస్తానంటూ తగ్గాడు. తక్కిన అందరూ వెళ్ళిపోయారు. వెనక్కి తగ్గి నిలిచిపోయిన ఆ దుష్టబుద్ధి వాయు వేగంతో పాంచాల నగరం చేరుకొని తన రాకని రాజుకు ఎరుకపరిచాడు.
రాజుకి ఈ వార్త ఆశ్చర్యం కొల్పింది. ఆయన స్వయంగా ఎదురు వెళ్ళి ఘనంగా స్వాగతమిచ్చి, మహానుభావ, ఇంతలోనే తిరిగి వచ్చిన కారణం మేం తెలుసుకోవచ్చునా అని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు దుష్టబుద్ధి, ఓ ఈ రాజా, మేమంతా విశ్రాంతి తీసుకుంటున్న సమయాన సజ్జనుడివైన నీవు మా తలుపునకు వచ్చావు. నీకేమి మేలు చేయగలమా అని యోచించాము. రాజుకు వంశం నిలబడుతుందా లేదా అనే ప్రశ్న కలిగింది. అప్పుడు మేము దివ్య దృష్టి వల్ల నీకు దైవాంశ సంభూతుడైన చక్కటి కుమారుడు పుడతాడని తెలుసుకొని ఈ వార్త చెప్పిపోదామని వచ్చాను. పని తీరిపోయింది, పోయి వస్తాను అంటూ మరలిపోబోయాడు. ఆనందభరితుడైన రాజు సాధువుని కదలనీయలేదు. మహాత్మా, తాము సామాన్యులు కాదు, దివ్యచక్షులు, ఇక్కడనే ఉండిపోవాలి అంటూ ప్రాధేయపడి ఆ దుష్టబుద్ధికి ఉద్యానవనంలో చక్కటి వసతి ఏర్పరిచి దేవుని కంటే ఎక్కువగా కొలుస్తూ వచ్చాడు. ఆనాటి నుంచి ఆ కపటయోగికి దివ్యచక్షుడనే పేరు వాడుకలోకి వచ్చింది. పాచిక పారింది కదా అని దివ్యచక్షుడు ఉబ్బిపోయాడు. తనకు వసతిగా ఏర్పరిచిన ఉద్యానవనంలో ఒక మూల కూరలు కాపించి వాటిని తోటమాలీల ద్వారా అమ్మించి ధనం గడించసాగాడు. ఈ సమయంలో బోధిసత్వుడు రేణుక మహారాజుకి కుమారుడుగా జన్మించాడు. వరప్రసాదంగా పుట్టిన పసివాడికి సుమనుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. సుమనుడు 7 ఏళ్ల వాడయ్యుండగా రేణుకుడికి సామంతరాజులతో యుద్ధం పొసగింది. తండ్రి ఇంట లేనప్పుడు సుమనుడు ఒకనాడు ఉద్యానవనం చూడబోయాడు. అక్కడ ఒక మూల కాషాయి వస్త్రాలు ధరించిన సాధువు మొక్కలు తడుపుతూ కూలివాని కంటే ఎక్కువగా కాయ కష్టపడటం సుమనుడు చూశాడు. బుద్ధి కుశలుడైన సుమనుడికి వెంటనే నిజం తెలిసిపోయింది. వాడికి తగిన శాస్తి చేయాలని నిశ్చయించి, అరే తోటమాలి, ఇక్కడ నువ్వు చేస్తున్నదేమిటి అంటూ సాధువుని కోపంగా పలకరించాడు. బిత్తరపోయాడు దివ్యచక్షుడు. ఇప్పటి వరకు ఎంతో ఘనంగా కాలక్షేపం చేస్తూ వచ్చిన ఆ సన్యాసికి నలుగురిలో నగుబాటు కలిగింది. రాజకుమారుడు తన గుట్టు గ్రహించి వేశాడని, ఇది ఎప్పటికైనా తనకు ప్రమాదమని వాడు తెలుసుకున్నాడు. సుమనుడు బ్రతికి ఉంటే తన గుట్టు వెల్లడైతుందని రూఢి చేసుకొని వాడిని కడతేర్చడానికి వ్యూహం పన్నాడు. సరిగ్గా రాజు తిరిగి వచ్చే సమయానికి దివ్యచక్షుడు తను కూర్చునే ఆసనాన్ని ఒక పక్కకు నెట్టివేసి కమండలాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టాడు. ఆశ్రమం చుట్టూ గడ్డి గాదం విరజిమ్మాడు. వాళ్ళంతా నూనె పూసుకున్నాడు. బసలోకి పోయి మూల్గుతూ పడుకున్నాడు. రాజు తిరిగి వస్తూనే ముందుగా తనకు గురుదేవుడైన దివ్యచక్షుని ఆశ్రమానికి వెళ్ళాడు. గుమ్మం ముందర చిందరవందరగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. లోపలికి పోయి చూడగా యోగి మూల్గుతూ పడుకొని ఉన్నాడు. కలవరపడుతూ రాజు, ఏమిటి ఇదంతా అని ప్రశ్నించాడు. ఇంకేముంది, ఇదంతా నీ కొడుకు చేసిన పని అని తీరని విచారంతో చెప్పలేక వెల్లడించాడు కపటయోగి. వాని యందు గొప్ప భక్తిగల రాజు మారు ఆలోచన లేకుండానే సుమనుడి తల పగలగొట్టి నా ఎదుట పెట్టండి అని ఆజ్ఞాపించాడు. తలార్లు పోయి తల్లి దగ్గర కూర్చొని ఉన్న సుమనుడికి ఈ సంగతి విన్నవించారు. సుమనుడు తిన్నగా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నీ ఆజ్ఞకేమీ అభ్యంతరం లేదు, నా తప్పేమిటో చెప్పి నీ ఇష్టం వచ్చిన పని చేయవచ్చును అన్నాడు. రాజు పట్టలేని కోపంతో, ఛీ, బుద్ధి లేక ఇంకా మాట్లాడుతున్నావా? పవిత్రుడైనటువంటి ఆ మహాత్ముణ్ణి తోటమాలి అని పిలవటం కంటే ఘోరాపరాధం మరేమైనా ఉన్నదా అని కసిరి కొట్టాడు. ఇందుకు సుమనుడు, తండ్రి, మహాత్ముడు పవిత్రుడు అని నువ్వు పూజించి ఆ యోగి చేసిన పనేమిటో ద్వారపాలకుల్ని కనుక్కో తెలుస్తుంది అన్నాడు. 4 ద్వారాలలోనూ కాపలా కాసేవాళ్లను పిలిపించాడు. యోగి రోజూ కూరగాయలు పండించి రహస్యంగా విక్రయిస్తున్నట్లు వాడు 4 ఒక్క మాటగా చెప్పారు. తర్వాత వాని ఆశ్రమానికి పోయి పరీక్ష చేయగా అపారమైన ధనరాశులు కనిపించినాయి. కొడుకు నిరపరాధి అని అప్పుడు తెలిసింది రాజుకి. తండ్రి, ఇప్పుడైనా తెలిసిందా నేనెందుకు వానిని తోటమాలి అని పిలిచానో? ఆలోచన లేని రాజు, అహంకారపూరితుడైన యోగి న్యాయం నిలబెట్టేదేమిటి? ధర్మచ్యుతమైన ఈ రాజ్యంలో నేను ఉండలేను అన్నాడు సుమనుడు.
రాజు తన తప్పిదానికి చాలా విచారించి, కుమారా, నా తొందరపాటుని మన్నించు, ఈ రాజ్యాన్ని ఇక నువ్వే ఏలుకో అని ప్రాధేయపడి కోరాడు. ఇందుకు సుమనుడు, తండ్రి, మాటలే మంత్రాలు. మహిమగల మూలిక ఎంత పనిచేస్తుందో నోటి వెంట వెలువడే మాట అంత పని చేస్తుంది. అనాలోచితమైన మాట, యోచన లేని పని దుష్ట మూలికల వంటివి. దుష్ట మూలిక ప్రయోగింపబడినప్పుడు దాని ఫలితం అనుభవించే తీరాలి. అలానే మంచి మాటలు దివ్యమైన ఓషధుల్లాగా మంచి ఫలితాలిస్తాయి. నీ నోటి వెంట వెలువడినవి దుష్టవాక్కులు. నీ ఆజ్ఞ ప్రకారము నా తల్లి దగ్గర కూర్చొని ఉన్న నన్ను తలారులు తీసుకొని పోబోయారు. ఇందుకు నిదానంగా నువ్వు పశ్చాత్తాపం పొందవలసిందే. నేనిప్పుడే నీ రాజ్యం వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. సుమనుడి మనసు ఎలా అయినా తిప్పమని రాజు రాణిని కోరాడు. కానీ ధర్మచింతగల రాణి ఆ మాట పాటించలేదు. సుమనుడు హిమాలయాలకు పోదలచి తల్లి వద్ద సెలవు కోరినప్పుడు ఆమె కుర్రవాడిని దీవించి, నాయనా, నువ్వు ధర్మమూర్తివి, పవిత్ర జీవనం గడిపి తరించు అని చెప్పి పంపింది. సుమనుడు హిమాలయ పర్వతం చేరుకొని అక్కడ విశ్వకర్మ నిర్మించి ఉంచిన దివ్య కుటీరంలో కాలక్షేపం చేశాడు. రేణుకుడు తన తప్పు తెలుసుకుని కపటయోగికి మరణదండన విధించాడు. ఆనాటి నుంచి యోగులకు రాజ్యంలో ఎవరూ ఆశ్రయం ఇవ్వొద్దని శాసనం చేశాడు. ఈ విధంగా దుష్టబుద్ధి అయిన ఒక్క కపటయోగి వల్ల కురు రాజ్యంలో యోగి బృందానికంతటికీ తీరని అపకీర్తి కలిగి ప్రజాదరణ లేకుండా పోయింది. మరొక కథ పేరు వేప చెట్టు మహిమ. పూర్వము మలయాళ దేశంలో ఒక రాజు ధనాశ చేత తన రాజ్యమంతటా చింత చెట్లు నాటించడానికి, చింతతోపులు వేయించడానికి నిశ్చయించి ఆ పనికి తన మంత్రిని వినియోగించాడు. ఆ రాజ్యంలో నంబియారుడనే గొప్ప వైద్యుడు ఉండేవాడు. మూలికా వైద్యంలో నంబియారుడికి యావత్ భారత ఖ్యాతి ఉండేది. ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీము ప్రకృతి వైద్యంలో అద్భుత ప్రజ్ఞ కలవాడు. నంబియారుడు కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడని ప్రజలు చెప్పుకునేవారు. ఆ రాజు దేశమంతటా చింత చెట్లు నాటిస్తున్నాడని తెలియగానే నంబియారుడు ఆయన దగ్గరికి వెళ్ళి, చింత చెట్లు అనారోగ్యకరమైనవి, వాటి బదులు వేప చెట్లు వేయించండి, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు, అంటువ్యాధులు చేరవు అన్నాడు. ఆ రాజు వినిపించుకోలేదు. చింత చెట్ల వల్ల అనేక ఉపయోగాలున్నాయి. చింతపండుకు మంచి గిరాకీ ఉన్నది. చింతకట్టెతో చేసిన బొగ్గులు శ్రేష్టమైనవి. చింతపుల్లలతో పళ్ళు తోముకోవచ్చును. చింత చిగురు, చింత పువ్వు ఎంతో రుచిగా ఉంటాయి. దారుల వెంబడి చింత మొక్కలు నాటి విడిచినట్లయితే ఎవరూ పోషణ చేయకుండానే అవి బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి ప్రయాణికులకు చల్లటి నీడనిస్తాయి. వేప చెట్ల వల్ల ఒక్క ప్రయోజనమూ లేదు అన్నాడు ఆ రాజు. నంబియారుడు ప్రభువుకు మారు చెప్పలేక సెలవు తీసుకొని నేరుగా మంత్రి ఇంటికి వెళ్ళాడు. మంత్రి ఆయనకు గౌరవంగా స్వాగతమిచ్చి కుశల ప్రశ్నలు వేశాడు. నంబియారుడు మంత్రి ముఖంలోకి ఏదో గమనించిన వాడిలాగా నటిస్తూ ఆయన కనురెప్పల క్రింద నోటిలోను చూసి నాడిని పరీక్షించసాగాడు. మంత్రి నవ్వుతూ, ఎందుకిలా పరీక్షిస్తున్నారు? మీ దయవల్ల నా ఆరోగ్యానికి లోపమేమీ లేదు అన్నాడు. నంబియారుడు గంభీరంగా, ఇప్పుడేమీ లోపం లేదు, కానీ 6 మాసాలలో మీకు భయంకరమైన జబ్బు చేయబోతున్నది. సకాలంలో దానికి తగిన చికిత్స జరగటం మంచిది అన్నాడు. మంత్రి కంగారుపడి, అయితే తక్షణం వైద్యం ప్రారంభించండి అని అడిగాడు. ఈ వ్యాధి నా వైద్యానికి లొంగేది కాదు. మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీలో పాదుషా గారి దగ్గర ఉండే హకీంను చూడటం మంచిది అన్నాడు నంబియారు. అంత దూరం ఏదో ఒక విధంగా కష్టపడి వెళితే మాత్రము ఆయన నన్ను సరిగ్గా చూస్తారా అన్నాడు మంత్రి. హకీం గారికి అటువంటి తేడాలేమీ లేవు. ఆయన కడు బీదవారికి కూడా ఆదరంతో చికిత్స చేస్తాడు. మీరు వెంటనే బయలుదేరటం అన్ని విధాలా మంచిది అన్నాడు నంబియారుడు. వ్యాధి విషయము నంబియారు చెప్పిన దానికి తిరుగులేదు గనక మంత్రి 1 సంవత్సరం సెలవు తీసుకొని ఢిల్లీకి ప్రయాణం కట్టాడు. ఆయన బయలుదేరేటప్పుడు నంబియారుడు ఒక సలహా ఇచ్చాడు. దారిలో చింత చెట్ల నీడనే విశ్రమించండి. చింతల తోపుల్లోనే మకాం చేయండి. చింత పుల్లలతోనే ముఖం కడుక్కోండి.
మీ వంట వగైరాలు చింతకట్టెలతోనే చేయించుకోండి అని చెప్పాడు. మంత్రి నంబియారుడు ఇచ్చిన సలహాని అక్షరాలా పాటిస్తూ సపరివారంగా ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. ఇంకా ఢిల్లీ చేరక మునిపే ఆయన ఆరోగ్యము చెడనారంభించింది. బలహీనత ఏర్పడింది. శరీరము చిక్కి పాలిపోసాగింది. ఆహా, నంబియారెంత తెలివిగల వైద్యుడు! ఈనాడు వచ్చిన రోగాన్ని ఆయన ఆనాడే పట్టగలిగాడు అనుకుంటూ మంత్రి అతి బలహీన స్థితిలో ఢిల్లీకి చేరాడు. ఆయనకు హకీం గారి దర్శనం చాలా సులువుగా లభించింది. మంత్రి చెప్పిందంతా విని నంబియారుడు ఈ మంత్రిని చింత చెట్టు వల్ల కలిగే అపాయం ఎలాంటిదో రుజువు చేయటానికే తన వద్దకు పంపి ఉంటాడని హకీం ఊహించాడు. మీ వ్యాధి గొప్పదే గాని దాని చికిత్స చాలా సులువైంది అన్నాడు హకీం. అదేదో చెప్పండి, మీకు యావజ్జీవము రుణపడి ఉంటాను అన్నాడు మంత్రి. మీరు వెంటనే బయలుదేరి మీ దేశానికి వెళ్ళిపోండి. వెళ్ళేటప్పుడు వేప చెట్ల నీడలోనే విశ్రమించండి. వేప తోపులలోనే మకాన్ చేయండి. గాలి చాలనప్పుడు వేప మండలతో విసురుకోండి. వేప చెట్ల గాలి తగిలే చోట నిద్రపోండి. వేప పుల్లలతోనే ముఖం కడుక్కోండి. ఇంతకంటే మీ వ్యాధికి మరొక చికిత్స అవసరం లేదు. నంబియారు గారికి నా తరపున 1000 సలాములు చెప్పండి, వెళ్ళిరండి అన్నాడు హకీము మంత్రితో. ఇదే సలహా మరొక వైద్యుడెవడైనా ఇచ్చి ఉంటే మంత్రికి గురి ఉండకపోను. హకీం చెప్పాడు గనక పూర్తిగా విశ్వసించి మంత్రి సపరివారంగా స్వదేశానికి ప్రయాణమయ్యాడు. హకీం చెప్పిన ప్రకారమే ఆయన వేప చెట్ల నీడల విశ్రమిస్తూ వేప చెట్ల గాలి అనుభవిస్తూ దారిలోనే తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు. స్వదేశానికి చేరేసరికి పూర్వం కన్నా రెట్టింపు బలము ముఖకళ ఆయనలో కనపడింది. మంత్రి ఇల్లు చేరగానే నంబియారుడు ఆయన చూడటానికి వచ్చాడు. మంత్రి తన అనుభవాలన్నీ నంబియారుకు చెప్పాడు. మనం ఒకసారి రాజుగారి వద్దకు వెళదాం. మీ అనుభవాలను గురించి ఆయన స్వయంగా వినటం చాలా ముఖ్యము అన్నాడు నంబియారుడు. ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజు మంత్రి అనుభవాలు విని చాలా ఆశ్చర్యపోయాడు. ఇందులో నా తప్పు చాలా ఉన్నందుకు మీరిద్దరూ నన్ను మన్నించాలి. మంత్రిగారికి ఏ జబ్బు లేకుండానే నేను ఆయనని ఢిల్లీ ప్రయాణం కట్టించాను. చింత చెట్ల వల్ల కలిగే హాని ఏలిన వారికి నిరూపించటమే నా ఉద్దేశం. ఆ తర్వాత వేప చెట్ల మహిమను హకీం గారు నేను చెప్పకుండానే నిరూపించారు. ఇప్పటికైనా ప్రజల మేలు కోరి మీరు చింత చెట్లు నాటించడం మాని వేప చెట్లను నాటించండి. అవకాశం ఉన్న ప్రతి చోట వేప తోపులు వేయించడం మంచిది అన్నాడు నంబియారుడు. రాజు మారు మాట చెప్పకుండా తన రాజ్యమంతటా వీలైనన్ని వేప చెట్లు నాటించి వన మహోత్సవం జరిపించవలసిందిగా ఉత్తర్వు చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.